ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున కాపు తెలంగాణ బలిజ వంటల కులాల ఆంధ్ర రాష్ట్రంలో జేఏసీ తరఫున సానా సతీష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రాజ్యసభ సభ్యుడిగా మరి కాకినాడ వాస్తుడిగా ఎన్నికవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రెండోదిగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మరి కాపులకి రాజ్యసభ కేటాయించడం సంతోషంగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత 40 సంవత్సరాలుగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా కాపులకే రాజ్యసభ ఇచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తోట సీతామహాలక్ష్మి గారు కానీ, వంగా గీత గారు కానీ, వెంకటే భద్రనాథ్ గారు కానీ, ఇంకా పెద్దలు చాలామంది, కైకాల సత్యనారాయణ గారు కానీ, అదేవిధంగా చిరంజీవి గారు కానీ, ఇవన్నీ కూడా ఈ 2 జిల్లాల నుంచి పెద్దల సభకు పంపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గతంలో, టీడీపీ పార్టీ 7 పర్యాయాలు కాపులకే ఇచ్చింది. 8వ పర్యాయం వచ్చిలోకి వైసీపీ ప్రభుత్వం పర్టికులర్గా కాపులను మోసం చేసి మా కోటాను తొలగించింది రాజ్యసభ నుంచి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకుని ఈ 2 జిల్లాల్లోనే అత్యధికంగా కాపులు ఉన్నారు కనుక వీరిని పెద్దల సభకు పంపించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి కూడా. రెడ్డి కాపుల కోటాలు తీసేసేయడం ఆరోగ్యం ప్రెస్ మీట్ పెట్టి వేరే వాళ్ళకి ఇవ్వద్దని నేను అంటలేదు. మా మిత్రులు బీసీలు కూడా ఇవ్వాలి. కానీ మాది తీసేసేవడం అన్నదే రిజర్వేషన్ తీసేసినట్టే చేసాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. మూడోగా సానా సతీష్ బాబు గత 20 సంవత్సరాలుగా కాకినాడ పార్లమెంట్లో ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసున్న వ్యక్తిగా అందరు మనల్ని పొంది వారు తండ్రి గారి పేరు స్పెషల్ సంస్థ పెట్టి ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానని చెప్పి ఆదుకున్న వ్యక్తి సానా సతీష్ బాబు అని చెప్పి సందర్భంగా నేను కూడా కనపడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు చాలా మంది లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, వేల కోట్లు ఉండొచ్చు, కానీ దాతృత్వం కూడా ఉండాలా. ఆ దాతృత్వం ఉన్న వ్యక్తి సానా సతీష్ బాబు గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ కళ్యాణ మండపం ఇష్యూలో కానీ, కాపు సంఘాల ఇష్యూలో కానీ ఎంతో సాయం చేశారు. అలా కాపులకే కాదు, ఇతర కులాలకి, ఇతర మతాలకి, ఇతర పార్టీలకి కూడా సాయం చేసిన వ్యక్తి సానా సతీష్ బాబు. మరి ఈరోజు కరెక్ట్ అయిన వ్యక్తికి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ పెద్దల సభ నుంచి కేటాయించడం చాలా అదృష్టంగా భావిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా సానా సతీష్ బాబు వల్ల రాజ్యసభకు వెళ్ళినాక అందరికీ సమానత్వాన్ని పెంచి ఈ వ్యక్తి సానా సతీష్ బాబు అని చెప్పి సందర్భంగానే తెలియజేస్తాం. ఎందుకంటే చాలా మంది చేశారు, వాళ్ళనే తప్పు పట్టట్లేదు. కానీ సానా సతీష్ బాబు కాకినాడ పార్లమెంట్లో చాలా సర్వీస్ చేశారు. చాలా సందర్భాల్లో అందరికీ తెలుసున్న వ్యక్తి, అన్ని నియోజకవర్గాలకి తెలుసున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి పెద్దల సభకు పంపించడం ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున ఈ సంవత్సరంలోనే కాదు, కంటిన్యూ అవ్వాలని కూడా మా పెద్దలందరి తరఫున కూడా మేము దీవిస్తున్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆంధ్ర కాపు సద్భావన సంఘం సర్పవరం జంక్షన్లో 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి సంఘం తరఫున స్వాగతం పలకడానికి మా పిలుపునివ్వడం జరుగుతుంది మీ ద్వారాగా చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున సానా సతీష్ బాబు గారు ఊరేగింపుతో వస్తారు. సర్పవరం జంక్షన్లో మేమంతా రిసీవ్ చేసుకుని ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, కాపు తెలగ బలిజ వంట కులాలందరూ కూడా ఆ రోజు 3 గంటలకు ఆదివారం నాడు సర్పవరం జంక్షన్ దగ్గరికి ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి రావాలని కోరుతున్నాం. తప్పకుండా ఘనమైన స్వాగతాన్ని ఒక పక్క కూటమి ప్రభుత్వం తరఫున, మరో పక్క
జాతి తరఫున కూడా మేము రిసీవ్ చేసుకుంటాం తునిల్లి ఈ సందర్భంగా తెలియజేస్తూ సానా సతీష్ బాబుకి ఘన స్వాగతం పలుకుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.